నాగేశ్వరరావు చైర్మన్, ఆయన పద్మ విభూషణ్. హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు పద్మభూషణ్. 2 పద్మ విభూషణ్ ఉన్నటువంటి కళాశాల అక్కినేని నాగేశ్వర కళాశాల అని చెప్పి మనం చేస్తాను. తర్వాత ఇప్పుడు etc. So it's a great honor. A.N.R. Garu has traversed filmmaking, but advancing it cultural heritage of Telugu, and from the 20th of November in Goa, every year it happens there, area of A.N.R. Garu, and on behalf of the government. స్వర్మిత ది లెజెండ్ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని ఎంకే రాము గారు రాశారు. ఆ పుస్తకావిష్కరణ ఎవరితో చేస్తే బాగుంటుందంటే ఇంకెవరుంటారు, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అప్పుడు వెంకయ్య నాయుడు గారు చెప్పాం. ఆయన చెప్తే వెంటనే ఆయన వాడి ఇంట్లోనే కుటీరంలో ఉంటే అందులో హాల్ పెట్టి ఆయన పుస్తకాన్ని ఆశ్రయించి గౌరవించారు. అందులో చిన్న గమ్మత్ ఏంటంటే, రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ మనకు కావాలంటే 1 day ముందు మనం రిటర్న్గా పంపించాలి. పెట్టి స్టాంప్ రిలీజ్ అప్పుడు ఐ వాజ్ వన్ అమంగ్ ద ఫ్యామిలీ. ఐ ఆల్వేస్ వాజ్ తెలుసు, బట్ స్టిల్ గివింగ్ దట్ రికగ్నిషన్ అండ్ దట్ అఫెక్షన్ ఇస్ సంథింగ్. మావి గురించి చెప్పాలంటే ఆయన డిసిప్లిన్, ఆయన అప్బ్రింగింగ్ ఇలా చూస్తే తెలుస్తుందండి. సి ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్టాండింగ్ దేర్. అందరు నిలబడి ఉన్నారు, ఎవరు కూర్చొని లేరు ఫ్రంట్ రోలో. నిలబడి అందరినీ రిసీవ్ చేసుకుని దే ఆర్ టేకింగ్ కేర్. సో ఆ డిసిప్లిన్, ఆ మోడెస్టీ, అది ఫ్యామిలీలో చూసి మనం అందరం చాలా నేర్చుకోవాలి. నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళున్నాను, కానీ నార్మలీ ద ఫ్యామిలీ మెంబర్స్ విల్ బీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో, కానీ ఇక్కడ దే ఆర్ ఆల్ స్టాండింగ్ దేర్. అండ్ ద గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళందరూ ఎక్కడో వెనకాల కూర్చుని ఉన్నారు. సో అదొక్కటే చాలండి మావి గురించి చెప్పడానికి. మావి గురించి నేను చెప్పేదంటూ ఏం లేదు, పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దేవదాస్ మైండ్లో పెట్టుకున్నాను, పిలిచారు కాబట్టి అమ్మ తరపున టు స్టాండ్ హియర్ ఐఎమ్ వెరీ ఆనర్డ్. రమేష్ ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు, ఇవన్నీ మాకు తెలియని విషయాలు. అండ్ బట్ నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు, ఎప్పుడూ కోప్పడి నేర్పించలేదు, నవ్వుతూ జీవితం నేర్పించారు. అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం. సో నాన్న గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూడబోతున్నారు. దేవదాసే కాదు, ఇంకా 5-6 సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతవి. అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి. ఆల్ దోస్ ప్రింట్స్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన అన్నట్టు మేమందరం కూడా షాక్ అయ్యాం. 31 సిటీస్లో ఇది చేస్తున్నారు వాళ్ళు. మేము అడగలేదు, సంజయ్ జాజు గారు అక్కడ వీళ్ళు చేస్తున్నారు. మేము అసలు నేను శివేంద్ర గారితో అన్నాను, ఏమంటే నార్త్లో విల్ దే సీ ద ఫిలిమ్స్? And I asked him. He said response is fantastic. There is a whole sect of people ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిలిమ్స్ని వాళ్ళు చూస్తున్నారని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. హౌ మెనీ థియేటర్స్ ఆర్ రిలీజింగ్? సో 60 odd థియేటర్స్లో ఈ ఫిలిం ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దీని గురించి. అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది. నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు. అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రాజ్ కపూర్ 4 దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ కపూర్ గారు, దేవ్ సాబ్ గారు, అండ్ మొహమ్మద్ రఫీ గారు, అండ్ తపన్ సిన్హా ఫ్రమ్ కల్కత్తా బెంగాల్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ.
జాజు గారు అంటే మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు కదా, అందుకని జాజుజీ. థ్యాంక్ యూ అండి. అండ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విఎస్ రెడ్డి గారు, సార్ పివిఎస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అండ్ నాకు వచ్చినగానే చెప్పారు ఫ్యామిలీ ద ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్లీ అండి, చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ సావిత్రి గారు, విజయ చాముండేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి, ఎంత ఎమోషనల్గా మాట్లాడారు. సో మీరు అక్కడ నుంచి వచ్చి మీరే నేను వస్తాను అని చెప్పి వచ్చి, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది బాపు గారు వేసిన చిత్రం. అండ్ నాన్నకి చాలా మీరు కూడా రండి, రండి అమ్మా.